స్తుతించడానికి, ఘనపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా ఏం జరుపుకుంటున్నారు? అందరికీ తెలుసు కదా, ప్రైజ్ ది లార్డ్. మరి మనం జరుపుకుంటున్నామా? మనం ప్రతి వారం జరుపుకుంటున్నాం. జరుపుకోకపోవడం ఏంటి? ప్రతి ఆదివారం మనం క్రిస్మసే. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుకు పూజ, క్రీస్తుకు ఆరాధన. ఎప్పుడు చేస్తున్నాం? ప్రతి ఆదివారం చేస్తున్నారా లేదా? ప్రతి ఆదివారం మన క్రిస్మసే. ప్రపంచం అంతా కూడా సంవత్సరానికి ఒకసారి చేస్తారు, కానీ మనకైతే ప్రతి ఆదివారం క్రిస్మసే. మరి క్రిస్మస్లో వాళ్ళు ఏం చదువుతారంటే ఒకసారి తీద్దాం, అది మనం కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి చూస్తే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఏం పేరు? ఇమ్మానుయేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి తోడంట. ఆసాఫ్ గారు ఇక్కడ నుంచి అందిస్తున్నారు. ఫర్దర్ చదువుదాము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగిందంట. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అక్కడ రాసింది కదా, దేవుడు మనకి తోడు. ఇప్పుడే పాట పాడాము. ఏం పాడాము? నీ తోడే లేకుంటే. ప్రైజ్ ది లార్డ్. నీ తోడు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. లోకము పాపము శాపములో ముంచివేస్తుంది. దేవుని బిడ్డలని నాశనం చేయాలని, యేసు ప్రభుని నాశనం చేయాలని, యేసు ప్రభు నమ్మిన బిడ్డలని నాశనం చేయాలని. ప్రైజ్ ది లార్డ్. ఆయన తోడుగిని నీతో ఉన్నట్లయితే, దేవుని యొక్క తోడు మనతో ఉన్నట్లయితే నాశనకర్త ఏమీ అవ్వలేడు. మన పాదముల కింద పెట్టాడంట ఆయన్ని. పావుని తల చితక్కొట్టిన తర్వాత ఏమవుతుంటుంది? తోక ఆడిస్తూ ఉంటుంది. చచ్చిపోయాక కూడా తోక ఆడిస్తుంటుంది. కానీ పిల్లలు చూస్తే అయ్య బాబా అది ఇంకా చావలేదు అంటారు. కానీ పెద్దోళ్ళు అంటారు అది చచ్చిపోయింది రా, తల చితికిపోయింది కదా, అది చచ్చిపోయింది. తోక అలాగే ఆడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు. ఉదయకాల సమయంలో ప్రభు నాకు ఆ మాట గుర్తు చేస్తున్నాడు. ఇమ్మానుయేలు. ఆయనకి పేరు పెడతారు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి తోడు. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు, జ్ఞానులు, తెలివైన వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభుని చూడడానికి వెళుతుంటే వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభుని చూడడానికి వెళితే చిన్న పిల్లవాడు అక్కడ ఉంటే, అక్కడ దేవదూతలు వచ్చి ఒక మాట చెప్తున్నాయి. లూకాసు సువార్తలో, లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11 నుంచి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఏమిటది? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు ఏం చెప్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎక్కడ? సర్వోన్నతమైన స్థలములలో. ఢిల్లీలో, పార్లమెంట్లో, పరలోక రాజ్యములో, ఉన్నతమైన స్థలములు అన్ని చోట్ల కూడా ఏమని చెప్తున్నారు? దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి ఇష్టం, దేవునికి మహిమ అని చెబుతూ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈ భూమి మీద ప్రస్తుత కాలంలో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, అవును కదా, అధికారం ఉన్న వాళ్ళకైనా అధికారం లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా
ఆరోగ్యం లేకపోయినా, ఎవడికి ప్రతి ఒక్కడు కూడా లేనిది ఒకటే, సమాధానం లేదు, సంతోషం లేదు. డబ్బులు ఉన్నవాడు తాళం మీద తాళం, తాళం మీద తాళం, తాళం మీద తాళం, 4 తాళాలు వేసుకుని తప్ప ఇంట్లో పడుకోలేడు. మరి ఆ మధ్యకాలంలో ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇంటి నిండా పొగ పట్టేసి గబగబా తాళం తీద్దామని వెళ్తే పొగకి ఆ తాళం కప్ప కనబట్టలేదు. ఆ తాళం తీయడానికి తాళం కప్ప కనబట్టలేదు. 4 కప్పలు వేసేసి ఉన్నాయి తాళం కప్పలు. ఈయన తాళం తీయలేక లోపల ఊపిరాడక 4 చనిపోయారు. చూసారా? వాడి డబ్బే, వాడి భయమే వాడిని చంపేసింది. భద్రత లేని లోకంలో మనం ఉన్నామండి. భద్రత లేని లోకంలో మనం ఉన్నాము. ఇక్కడ మరి యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన యొక్క దూతలు ఏమి ఆయనకు వందనములు చెల్లిస్తున్నాయి అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. వింటున్నారు కదా నా మాటలు? వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. దయచేసి ఇటు చూడాలి. దూరం నుంచి వచ్చినట్టున్నారు పాపం. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు అక్కడ? దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంట. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఎవరికి ఉందండి? ఆయనకి ఇష్టలైన ప్రజలకి. నీకు సమాధానం కావాలంటే దేవునికి ఇష్టడుగా ఉండు. సింపుల్. దానికోసం పెద్దగా 100 రిఫరెన్స్లు రాసేసి, అటు రాసేసి, ఇటు రాసేసి పుస్తకం అది ఎక్కడ ఉంది ఎక్కడ వెతుక్కోగలదు. ఒక్కటి సింపుల్. నీకు సమాధానం కావాలంటే ఏం చెప్పాను? దేవునికి ఇష్టడుగా ఉండు చాలు. దేవునికి ఇష్టడుగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. నీకు ఒకవేళ సమాధానం లేదా అంటే నిన్ను బట్టి ఆయన ఆనందించటం లేదన్నమాట. ప్రార్థన చేయి, ప్రభువా నేను మరి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, బుధవారం పూట మందిరానికి వెళ్తున్నాను, శుక్రవారం పూట ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నాను, ప్రభువా నాకు సమాధానం లేదు. 30 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను ప్రభువా, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. నీ భార్య నీ మాట విననంత మాత్రాన సమాధానం లేదనుకోవద్దు. నీ భర్త నీకు విరోధంగా ఉన్నంత మాత్రాన సమాధానం లేదనుకోవద్దు. నీ హృదయంలో సమాధానం ఏలుతుంది ఎప్పుడైతే యేసు ప్రభు నీతో ఉంటాడో, యేసు ప్రభు యొక్క సన్నిధి నీతో ఉంటుందో. ఆయన సన్నిధి నా తోడు, ఇప్పుడే పాడాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధానము మనల్ని ఏలాలండి. ఆయన సమాధానం మనల్ని ఏలాలి. కొన్ని మరి 2 లక్షలు 5 లక్షలు జీతం సంపాదించుకున్న వాళ్ళు కూడా సమాధానం లేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. 10,000 5,000 సంపాదించుకున్న మనమే ఏదో చక్కగా ఉల్లిపాయ నంచుకున్న గింజను తినేసి హాయిగా చక్కగా పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు. మరి అన్ని పంచపరమాణాలు ఉండి కూడా తినలేక, పడుకోలేక, తాళం వేయలేక, తాళం తీయలేక చచ్చిపోతున్నారు కదనండి. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున మరి క్రిస్మస్ అని చెప్పి మరి కొన్ని కొత్త ఇంగ్లీష్ పాటలు పాడడం, కొత్తవి కాదు బాగా పాతవి పాడినప్పుడు అందులో ఒక మాట నా హృదయాన్ని తట్టుకుంది. ఏమిటంటే ఆ పాటలో చెప్తున్నాడు, ప్రభువా నీవు జన్మించినప్పుడు నీకు గది లేకపోయిందయ్యా, నీవు జన్మించినప్పుడు నీకు గది లేకపోయిందయ్యా. సత్రముల్లో గదులు ఖాళీ లేవంట. ఆయన తీసుకొచ్చి పశువుల పాకలో పడుకోబెట్టారు. ఆ పాట ఏం చెప్తానంటే, there was no room for him to be born. ఆయన జన్మించడానికి గది ఖాళీ లేదంట. ప్రసవం అవ్వడానికి రోడ్డు మీద అయిపోతుంది ప్రసవం. చెప్పండి, ఒక గదన్నా ఉండాలి, చిన్న వంటగదన్నా ఉండాలి. ఆయన ప్రసవము అవ్వడానికి గది ఖాళీ లేదు. నీ దగ్గర గది ఖాళీ ఉందా? మీ దగ్గర గది ఖాళీ ఉందా? మీ హృదయం అనే గది ఖాళీగా ఉందా? మీ హృదయం అనే గది ఖాళీగా ఉందా? నీ హృదయం అనే గది ఖాళీగా ఉంటే నీలో ఆయన జన్మిస్తాడు, నీ హృదయంలో ఆయనని జన్మిస్తాడు. అది క్రిస్మస్ అంటే. ట్రీ పెట్టుకొని జెండాలు కట్టుకొని తాగేసి తిరగడం కాదు క్రిస్మస్ అంటే. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించకపోతే
ప్రతి సంవత్సరం అవుతూనే ఉంటుంది క్రిస్మస్. ప్రతి సంవత్సరం అవుతూనే ఉంటుంది. అవుతుంది కదమ్మా, ఏనానా తమ్ముడు? ప్రతి సంవత్సరం అవుతుంది లేదా క్రిస్మస్? ప్రతి సంవత్సరం పుడుతూనే ఉంటాడు ఆయన. కానీ మనలో మాత్రం మార్పు లేదు. ఏముంది ఉపయోగం దానివల్ల? నీలో జన్మించాడా? నీలో ఆయనకి గది ఖాళీగా ఉందా? యేసు ప్రభు నీలో నివాసం ఉంచడానికి గది ఖాళీగా ఉందా? లేకపోతే గది ఖాళీ చేయండి. లోపలున్న పొగను బయట పెట్టండి, లోపలున్న కైనీలు బయట పెట్టండి, లోపలున్న బూతులు, దేవునికి ఇష్టమైన కార్యములు అన్నీ ఖాళీ చేసి దాన్ని శుభ్రం చేయండి. ఆయన వచ్చి మీ హృదయంలో నివాసం ఉంటాడు. ఇదిగో హృదయం అనే తలుపు నేను తడుతున్నాను, నా స్వరము విని ఎవరైనా తలుపు తీసినట్లయితే, ప్రకటనలో చెప్తాడు, ఎవడైనాను నా స్వరము విని తీసినట్లయితే నేను అతనిలోనికి వస్తాను, అతనితో కలిసి భోంచేస్తాను. ప్రియమైన దేవుని సంగమా, అది అసలైన క్రిస్మస్ అంటే. ప్రభువును కలిగి ఉన్నావా లేదా? ప్రభు నీలో ఎదుగుతూ ఉన్నాడా లేదా? ఆయన కోసం నీలో గది ఉన్నదా లేదా? అలనాడు 2023 సంవత్సరముల క్రితము యేసు ప్రభు భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి గది ఖాళీ లేకపోయింది. కానీ దూతలు వచ్చి మాత్రం పాడుతున్నారు, ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం చేసే వాళ్ళలో నీవు ఉన్నట్లయితే, నీలో దేవుని వాక్యమునకు చోటు ఉన్నట్లయితే, దేవుని వాక్యమునకు చోటు ఉన్నట్లయితే, ఆయన నీలో జన్మిస్తాడు, నీలో ఎదుగుతూ ఉంటాడు దినదినము కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరము మరి పుట్టబోయే యేసు గురించి చూడొద్దు, మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చే యేసు కోసం చూడండి. ఎవరి కోసం చూద్దాము? పుట్టబోయే యేసు కోసం కాదు, తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు యేసయ్య. 10 మంది కన్యకలు ఎదురు చూస్తున్నారు ఆయన కోసము. ఏ స్థితిలో ఉన్నాం మనము? ఆయన కోసం ఎదురు చూసే విశ్వాసిగా ఉన్నామా? ఆయన పుడతాడు అని ఎదురు చూసే బిడ్డగా ఉన్నామా? 10 మంది కన్యకల్లో బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వాడు సిద్ధపాటుతో వచ్చారు దేవుని సన్నిధికి. ప్రభు నాతో మాట్లాడండి, ప్రభు నాతో మాట్లాడండి, మీరు నన్ను హెచ్చరిక చేయండి, నేను మాట వింటాను, దాని ప్రకారం నేను నా బ్రతుకు మార్చుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను. వాడి నా బ్రతుకు దినములు నాకు లెక్కించడం నేర్పించండి దేవా. ఈ భూము విడిచిపోయే గడియ వస్తుంది. ఈ యొక్క భూమి నేను విడిచిపోయే సమయం వస్తుంది. మొన్న జోసఫ్ గారు వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిద్ధంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. వెయిట్. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది గతించిపోయి ఉన్నారు, వాళ్ళ సమయం గతించిపోయింది. మీ సమయము నా సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకు నాకు ఇంకొక అవకాశం ఇదేవా అందమ్మా. ఈ పాట వింటూ పాట చూడక్కర్లేదు, పాట అక్కర్లేదు మీకు. పాట వింటే మాటలు చాలు, పాట వింటే ఆ మాటలు చాలు. నాకు మరొక అవకాశం ఇదేవా. ఆ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దామా? ఎస్, అందరూ కూడా సిద్ధపడండి.